బ్రోకలీ కర్రీ కోసం ముందుగా బ్రోకలీ తీసుకొని ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాల నుంచి శుభ్రంగా కడిగి ఇలా వాటర్ ఏం లేకుండా వడగట్టుకోవాలండి. ఈ బ్రోకలీ కర్రీ కోసం ఒక పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తాలింపు కోసం నేనైతే నూనె వేసుకోవచ్చు, నెయ్యి వాడుకుంటాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, మిర్చి వేసి ఇది బంగారం కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఈ టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తగినంత ఉప్పు, ధనియాల పౌడర్, ఇప్పుడు బ్రోకలీ వేసుకొని ఇది కూడా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. బ్రోకలీ కూడా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ అంత వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీ కూడా సరిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. మసాలాలతో ధనియాల పొడి, గరం మసాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసి బ్రోకలీ కర్రీతో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీలాగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్.